ఆ అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలకు ఇరువైపులా కూడా స్వామివారి యొక్క బంగారు ప్రతిమలతో కూడినటువంటి ఆభరణాలను అమ్మవార్లకు ధరింపజేస్తున్నారు. ప్రప్రథమంగా మాంగళ్యారాధనను జరిపించి ఆ తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని స్వామివారు జరిపిస్తారు. పాతాళంలోకి కుంగిపోయి ఉన్నటువంటి భూమిని రక్షించమని భూదేవి అమ్మవారు ప్రార్థిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన నాటి నుంచి స్వామివారు శ్రీభూ సహితంగానే ఉంటున్నారు. ఈ భూమిని రక్షించడమే తన కర్తవ్యంగా స్వామివారు స్వీకరించారు. ఈ స్వామి అసలు ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రానికి మొదటి కృతయుగంలో జంబూద్వీపంలో భారతవర్షంలో గంగానదికి దక్షిణ దిశలో 200 యోజనాల దూరంలో తూర్పు సముద్రానికి పశ్చిమంగా 5 యోజనాల దూరంలో భాద్రపద మాసంలో ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం నాడు కూడినటువంటి సోమవారం నారాయణాద్రి ఎందలి స్వామి పుష్కరిణికి పశ్చిమ దిక్కున దేవతాగణం ప్రార్థిస్తుంటే లోక రక్షణార్థం పరమపురుషుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ ఆవిర్భవించారట. అందుకనే ఆ రోజున అవభృత స్నానం చక్రతీర్థం జరిపిస్తారు. అటువంటి స్వామి స్వయంభువ మన్వంతరంలో ఆదికృత యుగంలో రవి కన్యారాశిలో ఉండంగా శ్రవణ నక్షత్రం రోజు భూలోకంలో అవతరించారు. ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో కూడా 28వ మహాయుగంలోని కలియుగం. ఒక్కొక్క మనువు జీవితకాలం 71 మహాయుగాలు. ప్రతి మహాయుగంలో దశావతారాలు సంభవిస్తాయి. శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో వేదవ్యాసుల వారు దీన్ని వివరిస్తారు, ఈ కాలస్వరూపాన్ని. ఇవి మానవ మేధస్సుకు అందేటువంటి స్వరూపం కాదు, అనంతమైన కాలస్వరూప పరిమాణము మానవ మేధస్సు అంత సునాయాసంగా అందుకోలేదు. మహాయుగం అంటే 43,20,43,20,000 సంవత్సరాలు. అంటే స్వామివారు ఇప్పటికి తిరుమలకి వేంచేసి దాదాపుగా 11,99,60,60,000 సంవత్సరాలు. అంటే మానవ సంవత్సరాలు మన లెక్కలో ఉండే సంవత్సరాలలో స్వామివారు ఈ వెంకటాచల పర్వతంపై అడుగుపెట్టి 11,99,60,000 సంవత్సరాలంటే దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారు ఈ తిరుమల దివ్యగిరులలోకి వేంచేశారు. స్వామివారుట శ్రీ మహావిష్ణువుగా వైకుంఠాన్ని వదిలిపెట్టి వెంకటాచల పర్వతంపైకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పాదాన్ని నారాయణాద్రి మీద ఉండేటువంటి పాదాల మంటపం దగ్గర పెట్టారని, రెండవ